మహేష్ బాబు ప్యాన్ వరల్డ్ చిత్రం లేక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గియాల ఘనంగా ప్రారంభిస్తున్నారంట. అల్యూమినియం ఫ్యాక్టరీల ఈ సినిమా షూటింగ్ ఇట్లా పూజా కార్యక్రమాలు ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తున్నది సమాచారం. అయితే మరోపక్క రాజమౌళి ఇప్పటికే అన్ని స్థలాలు గిట్లా మొత్తం ఖరారు చేసి సినిమా షూటింగ్ గిట్లా సన్నాహాలు ఏర్పాట్లు చేసేసిండంట. భారీ మొత్తం పెట్టి గదిగిట్ల ఏకంగా 1000 కోట్ల మొత్తం పైసలు పెట్టి ఈ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించబోతున్నారని సమాచారం వినబడుతున్నది. ఇక జక్కంగా ఈ సినిమాని 2 భాగాలు లెక్క ఈడదీసి చిత్రీకరించబోతున్నాడంట. అయితే ఇంకా షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత అనుకున్న దానికంటే పెరిగే అవకాశం ఉన్నదని ఇట్లా భావిస్తున్నారు. ఇక భారీ సినిమా కాబట్టి ఇక ఈ సినిమాకు హాలీవుడ్ నిపుణులని ఇట్లా భాగం చేస్తున్నట్లుగా సమాచారం వినబడుతున్నది. మళ్ళీ అది ఎవరన్నది తెలియదు కానీ సినిమాను అంతర్జాతీయ స్థాయి మార్కెట్లకు తీసుకుపోనికనే హాలీవుడ్ నిపుణులను రంగంలోకి దించిండు అని సమాచారం అయితే వినబడుతున్నది. అయితే ఇదంతా మంచిగానే ఉన్నది కానీ ఇంతకు మహేష్ బాబుకు పారితోషికం ఏంది అనే విషయానికి వస్తే నిర్మాత కేఎల్ నారాయణ ఎంత పారితోషికమైనా ఇచ్చేటందుకు సిద్ధంగా ఉన్నాడంట. కానీ మహేష్ బాబు మటుకు 2 భాగాల గిట్లా ఎటువంటి పారితోషికం తీసుకోవటలేడంట, అట్లనే చేస్తున్నాడంట. ఎందుకనంటే 1000 కోట్ల మొత్తం పెట్టి తీస్తున్నారు కాబట్టి పారితోషికం బదులుగా లాభాల వాటాన్ని తీసుకుంటాను అని మహేష్ బాబు చెప్పినట్లుగా సమాచారం వినబడుతున్నది. గట్లనే రాజమౌళి గిట్లా లాభాల వాటలే తీసుకుంటా అని టాక్ నడుస్తున్నది. ఇక మొత్తం మీద సినిమాల లాభాల 25% వరకు మన మహేష్ బాబుకు రాజమౌళికి ఇచ్చేటందుకు కేఎల్ నారాయణ నిర్మాత అంగీకరించిండని టాక్ వినబడుతున్నది. ఇక అంతేకాదు ఇక ఇలా పారితోషికం డబ్బులు గిట్లా మొత్తం సినిమాకే ఉపయోగిస్తున్నట్లుగా టాక్ నడుస్తున్నది. ఇక చూసిరా ఈ సినిమాను ఇక భారీ మొత్తంలో అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నారు గినక ఒక హాలీవుడ్ దర్శకుడు గిట్లా సినిమా ప్రమోషన్ల కొరకు ముందుకు వచ్చినట్లుగా టాక్ వినబడుతున్నది. ఇది ఇట్లుంటే సినిమాల అసలు మహేష్ బాబుకు జోడి ఎవరా అన్నది అందరిలో ఆసక్తి ఉన్నది. ఎవరో కాదు ఇక హాలీవుడ్లో ఇట్లా నటించిన మన ప్రియాంక చోప్రా నిర్ధారణ అయిపోయిందంట. ఇక ఇలాంటి పాత్రలనేవో సూపర్ స్టార్ పృథ్వీరాజ్ కుమార్ అను ఆయన ఈ సినిమాలో ఇలాంటి పాత్రలా కనిపించబోతున్నాడని టాక్ వినబడుతున్నది. ఇక అంతేకాదు హాలీవుడ్ నటీనటులు ఇట్లా ఈ సినిమాలో నటింప చేసేటట్టుగా జక్కనాన్ని సన్నాహాలు జరిపేసిండట. మళ్ళీ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈలైనన్ని భాషల ఈ సినిమా తీసుకుపోవాలని జక్కన సన్నాహాలు చేస్తున్నాడంట. ఇక మొదటి భాగం చూసేసరికి 2027కు విడుదల అవుతున్నది అని అంటున్నారు. ఇక రెండో భాగం గిట్లా మళ్ళీ ఇంకో సంవత్సరం దాటిన తర్వాత 2029లో విడుదల చేయబోతున్నట్లు టాక్ అయితే వినబడుతున్నది. మొత్తం మీద ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఇక విడుదల అవుతుందా అని అందరిలో ఆతృత అయితే ఉన్నది. ఇంతకు హాలీవుడ్ నటులు అంటున్నారు. మళ్ళా ఎటువంటి నటులు ఇక ఆ నటులు ఎవరై ఉండొచ్చు అంటారు ఊహించి కామెంట్